ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 20 ఎకరాల పంట పొలం ఉంది. అతడు ఆ ఊరిలో చాలా పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా అతన్ని ఆశ్రయించవలసిందే. ఎవరికి ఏ ధన సహాయం కావాలన్నా ఏ అవసరమైనా అతన్ని ఆశ్రయిస్తారు. ఆ రైతు 20 ఎకరాల పంటను ఆ సంవత్సరం పండించి ఒక పెద్ద కుప్పగా తన పొలంలో పోశాడు. ఇతని పంట పొలం పక్కనే 2 ఎకరాల రైతు కూడా ఉన్నాడు. అతడు చిన్న రైతు. ఆ 2 ఎకరాల పంటను అతను పండించి అతను కూడా ఒక చిన్న కుప్పగా పోశాడు. ఇతనిది పెద్ద కుప్ప, ఆ రైతుది చిన్న కుప్ప. 2 రోజులు గడిచిన తర్వాత ఈ పెద్ద కుప్ప గల రైతు ఈ చిన్న కుప్పను తన కుప్పలో కలుపుకుంటూ ఉండటం చూసిన ఈ చిన్న రైతు లబోదిబోం అంటూ, అయ్యా అయ్యా అయ్యా, ఇది నేను పండించిన పొలమయ్యా, నేను పండించిన పంట అయ్యా, సంవత్సరం అంతా కష్టపడి అప్పులు చేసి మరీ నేను పండించుకున్నానయ్యా, ఇది అన్యాయం అయ్యా, ఈ పంటను మీ పొలంలో ఎందుకు కలుపుకుంటున్నారు అని లబోదిబోం అంటూ అడిగాడు. ఈ పెద్ద రైతు నిర్లక్ష్యంగా, ఏంట్రా, ఇది నీ పంట, ఇది నా పంట, 2 రోజుల క్రితం నా పంటను ఇక్కడ పెద్ద కుప్పగా పోశాను, ఈ పెద్ద కుప్ప పొద్దున చిన్న కుప్పను పెట్టింది, ఇది నా పంట. అరే రాజన్న, రంగన్న, రంగయ్య, సీతయ్య, ఇలా రండిరా, మీరందరూ చూశారు కదా ఈ పెద్ద కుప్ప ఈ చిన్న కుప్పను పెట్టడం, మీరే చెప్పండి అన్నారు. కొన్నిసార్లు ఆ ఊర్లో ధనవంతుడితో అవసరం అవటంతో కొన్నిసార్లు అతను నందంటే నంది, పంది అంటే పంది, తాన అంటే తందానా అనవలసిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే వీడి అసాధ్యం కూలిపోను, వీడి దుర్మార్గం నాశనం కాను అనుకుని తిట్టుకుంటూ, అతని మనసులోనే తిట్టుకుంటూ, అతని పక్షంగా నిలబడుతూ, పైకి మాత్రం అతని పక్షంగా మాట్లాడుతూ, అవునవునయ్యా అవునయ్యా అని చేతులు కట్టుకుని మాట్లాడుతూ, అవునయ్యా ఈ పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టడం నేను కూడా చేశాను అంటూ ప్రతి ఒక్కరూ కూడా అతని పక్షానే సాక్ష్యం ఇచ్చారు. ఈ చిన్న రైతు చేసేదేమి లేక లబోదిబోమంటూ అతని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు. అయినప్పటికీ అతను వినకపోవటంతో ఇక చేసేది లేక, నేను రాజుగారినే ఆశ్రయిస్తాను, అక్కడే తేల్చుకుందామంటూ వెళ్ళిపోయాడు. పెద్ద రైతు చిన్న రైతు ఇద్దరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్లారు. రాజుగారు విచారించిన తర్వాత ఈ పెద్ద రైతుని, ఏమిరా ఈ చిన్న రైతు మరి తన పంట పొలాన్ని నీవు తీసుకున్నావు అంటున్నాడు ఏమిటి అని రాజుగారు అడిగారు. అయ్యా ఇది అబద్ధం, నా పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టింది, 2 రోజుల క్రితం నా పంటను పెద్ద కుప్పగా పోశాను, ఆ పెద్ద కుప్ప చిన్న కుప్పను పెట్టింది, ఇది నా పొలమేనయ్యా, ఇది నా పంటేనయ్యా, కావాలంటే ఎంతో మంది సాక్షులు ఉన్నారు, విచారించండి అన్నాడు. సాక్షులందరినీ విచారించిన తరువాత రాజుగారు ఈ చిన్న రైతు వైపు చూసి, నీ సాక్షులు ఎక్కడా అని అడిగాడు. అయ్యా నన్ను క్షమించండి, నాకెవ్వరూ సాక్షులు లేరు, మీరే నాకు దిక్కు, నేను ఈ పంటను పండించిన మాట నిజం, 2 సంవత్సరాలుగా నేను పంట పండిస్తున్నాను, సంవత్సరం అంతా కష్టపడి ఎంతో అప్పు చేసి ఒళ్ళ గుళ్ళ చేసుకుని పండించిన పంటయ్యా, నాకు న్యాయం చేయండి అని అర్థించాడు. రాజుగారికి విషయం అర్థం చేసుకుని, సరే అయితే రేపు నీ పక్షాన ఎవరైనా పెద్ద మనిషి ఉన్నట్లయితే తీసుకురా, లేకపోతే ఈ పంట అతనికి చెందుతుంది అని రేపటికి వాయిదా వేశాడు రాజుగారు. ఇద్దరు ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ చిన్న రైతు దుఃఖపడుతూ దిగులు పడుతూ ఏం చేయాలో తోచక తన పంట పొలాల్లో కూర్చొని పొద్దుపోయేంత వరకు అక్కడే ఉండిపోయాడు. పొద్దుపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, ఏమయ్యా ఇక్కడే కూర్చున్నావు, పొద్దుపోయింది కదా ఇంటికి వెళ్ళవా అని మందలించాడు. ఎవరో నన్ను మందలించారని చెప్పి పక్కకు తిరిగి చూశాడు ఈ రైతు. తనతో మాట్లాడింది ఎవరా అని పక్కకు తిరిగి చూసేపరికి అతనిని ఎప్పుడూ అతను చూచినట్లుగా లేదు, చాలా పొట్టివాడుగా ఉన్నాడు. అయ్యా మీరెవరో నాకు తెలియదు కానీ జరిగింది ఇది అని విషయమంతా చెప్పాడు. అదంతా విన్నటువంటి ఆ పొట్టి వ్యక్తి, సరే అయితే రేపు నీ పక్షాన మాట్లాడటానికి నేను వస్తాను, రేపు సభ ఎన్నింటికి అని అడిగాడు. రేపు 10 గంటలకు అని చెప్పాడు.
అయితే నేను 10 గంటల కల్లా వస్తాను, ముందుగా నువ్వు వెళ్ళి ఎక్కడ నీ పెద్ద మనిషి అని అడిగితే ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని చెప్పు, నేను ఈలోగా వస్తాను అన్నాడు. సరేనని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ రైతు. తెల్లారి ఉదయం కాగానే సభ ప్రారంభమైంది. 9 గంటలైంది, 10 గంటలైంది, 10 కూడా దాటిపోతూ ఉండటంతో ఈ పెద్ద మనిషి ఇంకా రాకపోవటంతో మంత్రి ఈ చిన్న రైతును గదమాయిస్తూ, ఏరా నీకు నీ పక్షాన మాట్లాడటానికి పెద్ద మనిషి వస్తాడన్నావు, ఎక్కడా అని అడిగాడు. అయ్యా వస్తున్నాడయ్యా, అతను ఇందాకే బయలుదేరానని చెప్పాడు, అతను వస్తూనే ఉంటాడు, దారిలోనే ఉండి ఉంటాడయ్యా అని చెప్తూ ఉండగానే ఈ పొట్టిగా ఉన్న వ్యక్తి వచ్చాడు. అతన్ని చూడగానే అందరూ గల్లున నవ్వారు. ఏరా పెద్ద మనిషి అన్నావు, ఇతడేనా నీ పెద్ద మనిషి అంటూ ఆ పొట్టిగా ఉన్న వ్యక్తిని చూసి హేళనగా నవ్వాడు ఆ మంత్రి. రాజుగారు జోక్యం చేసుకొని, ఏరా సభకు సమయానికి రావాలని తెలియదా అని గదమాయించాడు. క్షమించండి మహారాజా, నేను సమయానికే బయలుదేరాను, కానీ నేను అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి బద్దలైపోతుంది, ఆ బద్దలైపోయిన భూమిని దబ్బలంతో కుడుతూ వస్తున్నాను. అలాగే నేను నడుస్తూ వస్తూ ఉంటే కొండ కొట్టుకుంటున్నాయి. కొండ మీరు కొట్టుకోకూడదు, మీరు సమాధానంగా ఉండాలి అని వాటి సమస్యను పరిష్కరించి సమాధాన పరిచి వచ్చేసరికి ఇంతసేపు అయ్యింది అన్నాడు. ఏమిటి, ఎలా కనిపిస్తున్నాం? నువ్వు భూమికి జానెడు లేవు, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే భూమి బద్దలైపోతుందా? ఆ బద్దలైపోయిన భూమిని డబ్బలంతో కుడుతున్నావా? పైగా కొండ కొట్టుకుంటే సమాధాన పరుస్తున్నానని చెప్తున్నావా అన్నాడు మహారాజు. క్షమించండి మహారాజా, పెద్ద కుప్పను చిన్న కుప్పను పెట్టగా లేంది, నేను అడుగు తీసి అడుగు వేస్తే భూమి బద్దలైపోవటంలో ఆశ్చర్యమేముంది, అలాగే కొండ కొట్టుకోవటంలో సమాధాన పరచడంలో ఆశ్చర్యమేముంది అన్నాడు ఈ పెద్ద మనిషి. మహారాజు గారికి విషయం అర్థమై, ఎవరక్కడ, ఆ రైతును బంధించండి, చెరసాలలో వేయండి అన్నాడు. వెంటనే ఈ చిన్న రైతు మహారాజు వైపు చూసి కళ్ళతోనే కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు. మహారాజు కూడా కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. ఇంతలో ఈ పెద్ద రైతు లబోదిబోమంటూ, మహారాజా నన్ను క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను, నన్ను క్షమించండి అంటూ వాపోయాడు. అలాగా అయితే 20 ఎకరాల పంట పొలాన్ని కూడా ఈ చిన్న రైతుకి ఇచ్చేసేయమని పరిష్కరించాడు ఆ మహారాజు. చూసారా, ఈ లోకపు రాజుగారిని ఆశ్రయిస్తేనే సమస్య వచ్చినప్పుడు ఈ లోకపు రాజుగారిని ఆశ్రయిస్తేనే అతను పరిష్కరించగలిగాడు. మరి పరలోకపు తండ్రిని, ఆ దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే మన సమస్యకు పరిష్కారం దొరకదా? అందుకేనేమో పెద్దలు చెప్తారు, తాళం ఎక్కడ ఉందో తాళం చెవి కూడా అక్కడే ఉంటుంది అని. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది.